ఇశ్రాయేలీయుల ఈజిప్టు నుండి నిర్గమనం మోషే నాయకత్వంలో ఈజిప్టు నుండి జరిగినది బైబిలులోని అత్యంత ప్రధానమైన కథలలో ఒకటి. ఇది దేవుడు ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి రక్షించి వాగ్దాన భూమికి ఎలా నడిపించాడో చెబుతుంది. ఈజిప్టులో బానిసత్వం యోసేపు మరియు ఆయన తరము మరణించిన తరువాత యోసేపుని తెలియని ఒక కొత్త ఫరో అధికారంలోకి వచ్చాడు. ఇశ్రాయేలీయులు విస్తారమైన జనముగా మారారు. వారి సంఖ్య పెరుగుతుందని ఫరో భయపడ్డాడు. అతడు వారిని బానిసలుగా మార్చి తన పట్టణాలను కట్టించుకుని వారి జీవితాలను దుర్భరంగా చేశాడు. మోషే చిన్ననాటి జీవితం మరియు పిలుపు మార్తే తన స్వంత కుమారుడిగా పెంచింది. ఒకరోజు పెద్దవాడైన మోషే ఒక ఈజిప్టీయుడు ఒక హెబ్రీ బానిసను కొడుతున్నాడని చూశాడు. కోపంతో మోషే ఆ ఈజిప్టీయుడిని చంపి ఫరో కోపం నుండి తప్పించుకోవడానికి అరణ్యానికి పారిపోయాడు. అక్కడ దేవుడు మండుతున్న ముళ్లగుబ్బలో అతనికి ప్రత్యక్షమై ఈజిప్టుకు తిరిగి వెళ్లి తన ప్రజలను బానిసత్వం నుండి నడిపించమని ఆజ్ఞాపించాడు. అక్కడ దేవుడు తన నామని మోషేతో నేనే ఉన్నవాడను అని తెలియజేశాడు. 10 శిక్షలు మోషే తన సోదరుడు అహరోనుతో కలిసి ఫరో ముందుకు వెళ్లి ఇశ్రాయేలీయులను విడుదల చేయమని అడిగాడు. కాని ఫరో నిరాకరించాడు. అప్పుడు దేవుడు తన శక్తిని చూపించడానికి మరియు ఫరోను ఒప్పించడానికి ఈజిప్టుపై 10 భయంకరమైన శిక్షలను పంపాడు. వీటిలో నైలు నది రక్తముగా మారడం, బల్లులు, దోమలు, ఈగలు, పశువుల మరణం, పుండ్లు, వడగళ్ళు, మిడతలు, చీకటి వంటివి ఉన్నాయి. చివరి 10వ శిక్ష అత్యంత భయంకరమైంది. ఈజిప్టులో ప్రతి మొదటి సంతానం మరణించడం. దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక కొద్దరపిల్లను బలి చేసి దాని రక్తాన్ని తమ ఇళ్ల తలుపుల పైపాలపై రాసుకోవాలని ఆజ్ఞ ఇచ్చాడు. మరణదూత ఈజిప్టులో సంచరించినప్పుడు ఆ రక్త చిహ్నమున్న ఇళ్లను దాటిపోయి అక్కడ మొదటి సంతానం రక్షింపబడింది. ఈ సంఘటనను యూదులు పస్కా పండుగగా జ్ఞాపకార్థం జరుపుకుంటారు. ఎర్ర సముద్రం దాటడం తన స్వంత కుమారుడు మరణించిన తరువాత ఫరో ఇశ్రాయేలీయులను వెళ్ళనిచ్చాడు. కాని త్వరలోనే తన మనసు మార్చుకుని సైన్యంతో వారిని తరుముకున్నాడు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం మరియు ఈజిప్టు సైన్యాల మధ్య చిక్కుకుపోయారు. దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే తన దండాన్ని సముద్రపై చాపగా ఉంచగా నీళ్లు విడిపోయి ఒక పోడి మార్గం ఏర్పడింది. ఇశ్రాయేలీయులు దానిని దాటి వెళ్లారు. వారు సురక్షితంగా వెళ్లిన వెంటనే సముద్రపు నీళ్లు తిరిగి చేరి ఈజిప్టు సైన్యాన్ని ముంచివేశాయి. ఈ అద్భుతమైన సంఘటన వారిని పూర్తిగా బానిసత్వం నుండి విముక్తులున చేసింది. వాగ్దాన భూమికి ప్రయాణం తరువాత ఇశ్రాయేలీయులు అరణ్యంలో తమ దీర్ఘమైన ప్రయాణాన్ని వాగ్దాన భూమి వైపు ప్రారంభించారు. ఈ కాలంలో దేవుడు వారికి మన్నా, క్వేలు ఆహారముగా ఇచ్చాడు. రాతి నుండి నీరు ఇచ్చాడు. సీనాయి పర్వతంపై మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవి వారి జీవితాలను, దేవునితో వారి నిబంధనను మార్గనిర్దేశం చేయడానికి ఇచ్చిన నియమాలు. ఇశ్రాయేలీయుల నిర్గమ కథ విశ్వాసం, స్వేచ్ఛ మరియు దేవుని రక్షణకు సంబంధించిన ఒక ప్రాథమిక గాథగా నిలుస్తుంది.